యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి కృప చూపించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించినందుకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకొని విడుదలను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు, ధైర్యం చెప్తూ ఉన్నాడు. మనకి చాలా తక్కువ మంది ఉంటారనమాట. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏం కాదులేండి ధైర్యంగా ఉండండి, ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పి మనల్ని ధైర్యం చెప్పేటువంటి వారు చాలా తక్కువ మంది. అయ్యో అలాగా అని చెప్పి 10 సంవత్సరాలు బ్రతికేటువంటి వాడిని 10 రోజుల్లో పోయేలా చేస్తారు చాలామంది. సమస్య వచ్చినప్పుడు అధైర్యపరుస్తారు. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తామో, దేవుని మనసు కలిగి జీవిస్తాం. దేవుడు ఏం చేస్తున్నాడు? శ్రమలు వస్తాయని చెప్తున్నాడు, రావని చెప్పట్లేదు. కానీ ఏం చేయాలంటండి? ధైర్యం తెచ్చుకోండి, శ్రమలు వస్తాయి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే తెలుసా, ధైర్యమే సాహసం అని చెప్పి పెద్దలు కూడా చెప్తారు. కాబట్టి నువ్వు ధైర్యం లేకపోతే ఓడిపోతావు. ధైర్యపరిచేటువంటి వారు ఎవరెవరు అని మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనం ఈరోజు ఒక 3 విషయాలు మనం నేర్చుకుందాం. మనల్ని ఎవరు ధైర్యపరుస్తారు? భయాన్ని గెలవటమే ధైర్యం అనమాట. ఏంటండి ధైర్యం అంటే ఏంటంట? భయాన్ని గెలవటమే ధైర్యం. అందరిలో కూడా భయం ఉంటుంది. ఈ లోకంలో భయం లేనివాడు ఎవ్వరూ లేరు. భయంలో ధైర్యం ఇచ్చేవారు కొందరున్నారు. వారు ఎవరంటే వారు ముగ్గురు గురించి మనం తెలుసుకుందాం. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజున ప్రతి వారు కూడా భయం భయం భయం. బ్రదర్ చాలా భయం వేస్తుంది బ్రదర్, రేపు అప్పులు వస్తారు. బ్రదర్ చాలా భయం వేస్తుంది బ్రదర్, ఎగ్జామ్ రాస్తాను రిజల్ట్ వస్తున్నాయి. బ్రదర్ చాలా భయం వేస్తుంది బ్రదర్, పెళ్ళి 2 సంవత్సరాలు అయ్యి కానీ పిల్లలు లేరు. బ్రదర్ చాలా భయం వేస్తుంది, మ్యాచ్ వచ్చింది, ఎంగేజ్మెంట్ అయింది కానీ వివాహం అవుతుంది లేదు. ఇలాగ ప్రతి విషయంలో ఇంటర్వ్యూకి వెళ్ళని ఏమవుతుందో భయం వేస్తుంది భయం వేస్తుంది భయం వేస్తుంది భయం 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 భయం. ప్రతి క్షణం భయపడుతూనే బతుకుతున్నాడు మనిషి. కానీ దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే మనల్ని ధైర్యపరిచేటువంటి వారు ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 38వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే, అతడు ఇశ్రాయేలీలు దాన్ని స్వాధీనపరుచుకోను చేయును గనుక అతనిని ధైర్యపరచుము. హల్లెలూయా. గమనించాలి, అతడు ఇశ్రాయేలీలు దాని స్వాధీనపరుచుకొని చేయును గనుక అతని ధైర్యపరచుము. దైవ సేవకులు ధైర్యపరుస్తారు. మోసే యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. దైవ సేవకులారా, కృంగినటువంటి వారిని, బలహీనులైనటువంటి వారిని ధైర్యపరచండి, భయపడవద్దు అంటూ బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఉన్నదంట. సంవత్సరం అంతా కూడా మన ప్రసంగాలు భయపడవద్దనే కదా. కాబట్టి ఇక్కడ దైవ సేవకులు ధైర్యపరుస్తూ ఉన్నారు. మోసే యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇది ద్వితీయోపదేశకాండం 1:38. మోసే యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ధైర్యపరిచేటువంటిదిగా ఉండాలి వర్తమానం. ఇప్పుడు కూడా మనిషిని బలపరిచేటువంటిదిగా ఉండాలి. చాలా ప్రపంచ నలుమూలల నుంచి నాకు అనేక రకమైనటువంటి కాల్స్ వస్తూ ఉంటుంటాయి. అన్నీ కూడా ఏమని ఉంటాయంటే, అందరూ చెప్పేది మాట ఏంటంటే, అయ్యా ఈ యొక్క వాక్యం మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు, చాలా ధైర్యం ఇచ్చాడయ్యా. చనిపోవాలనుకున్నాం, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం, దేవుడు మీ ద్వారా మమ్మల్ని ధైర్యపరిచాడు. జీవితం మీద ఆశలు చిగురించాయి, జీవితాన్ని ముగించాలనుకున్నాం, కానీ దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు కదా, మీ ద్వారా మా జీవితాలను కట్టాడయ్యా. వ్యాపారంలో చితికిపోయాం, జీవితంలో నలిగిపోయాం, ఎందుకు పనికిరానటువంటి జీవితాలు, రైల్వే ట్రాక్ ఎక్కాం, చనిపోదరనుకున్న సమయంలో మీ వర్తమానం విన్నాం. దేవుడు మాట్లాడిన మాటలు మీ ద్వారా మేము విన్నప్పుడు మా జీవితాలు కట్టబడ్డాయి. హల్లెలూయా. ధైర్యం వచ్చింది. ఎలాగైనా సరే ఈ అప్పు నుంచి బయటపడతామనే ధైర్యం వచ్చింది. ఎలాగైనా సరే ఈ సమస్యను జయిస్తామనే ధైర్యం వచ్చింది. ఎలాగైనా సరే ఈ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడతాము అనేటువంటి ధైర్యం వచ్చింది. హల్లెలూయా. వింటున్నారా?
చాలా ధైర్యం వచ్చింది. ఈ యొక్క వాక్యం విన్న తర్వాత, ఈ యొక్క సాక్ష్యం విన్న తర్వాత మా జీవితంలో ధైర్యం వచ్చింది. ఈరోజు మేము బ్రతికున్నామంటే కారణం ఈ యొక్క వాక్యాలే. హల్లెలూయా! కాబట్టి దైవ సేవకులు ఏం చేస్తారు? ధైర్యపరుస్తారు. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క సమస్యల్లో ఉన్నటువంటి వారిని ధైర్యపరచడం గానీ, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని బలపరచడం గానీ చాలా తక్కువైపోయి ఏమైపోయిందంటే ఒకరినొకరు విమర్శించుకోవటాలు, దేవుని నామానికి అవమానకరమైనటువంటి విషయాల్లో ముందుకెళ్ళిపోతా ఉన్నదంతా కూడాను. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? దైవ సేవకులైనటువంటి వారు ఏం చేస్తారంట? ధైర్యపరుస్తారు. హల్లెలూయా! నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, కాబట్టి ఈ రోజున మనమంతా దైవ సేవకులమే. ఈ వాక్యం వినిచున్నా కూడా మీరు దేవుని సేవించే వారిని సేవకులు అంటారు. కాబట్టి మనమంతా కూడా దైవ సేవకులమే. దైవ సేవకులు అంటే పాస్టర్లు మాత్రమే అనుకోవద్దు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దేవుని సేవిస్తున్న మనమంతా ఏం చేయాలంటే తెలుసా? కృంగిన వారిని, బలహీనలైనటువంటి వారిని, సమస్యలో ఉన్నటువంటి వారిని, డిసప్పాయింట్మెంట్లో ఉన్నటువంటి వారిని, అంధకార శక్తుల చేత మరి పీడించబడుతున్నటువంటి వారిని, ఏ సమస్యతో ఉన్నా సరే అటువంటి వారిని ఏం చేయాలంట? ధైర్యపరచాలి. హల్లెలూయా! ఎందుకంటే బైబిల్ గ్రంథం మొత్తంలో 365 సార్లు 366 సార్లు భయపడొద్దనే ఉన్నదని మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగే ఇంకొకటి, ఇక్కడ దేవుని సేవకులు ఏం చేస్తారంటండి? ధైర్యపరుస్తారు. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనున్నది? నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోము అని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయమని చెప్పి తిని. ఇక్కడ దానియేలు గ్రంథం 10:19 ఏం జరుగుతూ ఉన్నదంటే దేవదూతలు వచ్చి దానియేలును ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవదూతలు వచ్చి దానియేలును ధైర్యపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి. నెంబర్ 1 మనం ధైర్యపరిచేది ఎవరంటండి? దేవుని సేవకులు. దేవుని వాక్యం ద్వారా ధైర్యపరుస్తారు. నెంబర్ 2 దేవదూతలు మనల్ని ధైర్యపరుస్తారంట. దేవదూతలు మనల్ని ధైర్యపరుస్తారంట. చాలామంది జీవితానుభవాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. సాక్షాత్తు దేవదూతలే వారికి పరిచర్య చేసినటువంటి విధం బహు ఆసక్తికరమైనటువంటిదిగా ఉన్నది. దానియేలును దేవుడు దూత ద్వారా ధైర్యపరిచాడు. హల్లెలూయా! ఈరోజు నీ వాక్యం విన్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీ కొరకు కూడా దూతలు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ధైర్యపరచడానికి, మీకు పరిచర్య చేయటానికి, మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని బలపరచడానికి దేవుని దూతలు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. వారు మన పాదాలకు రాయి తగలకుండా ఎత్తుపట్టుకుంటారంట. హల్లెలూయా! చూసారు, రాయి తగలకుండానే ఎత్తుపట్టుకుంటారంట. అంతటి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు దూతలను నియమించాడు పరిచర్య చేయటానికి. ఈ సత్యాన్ని మీరు గమనించారా? ఈ సత్యాన్ని మీరు గ్రహించగలిగారా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నెంబర్ 1 దైవ సేవకులు మనల్ని ధైర్యపరుస్తారు. నెంబర్ 2 దేవదూతలు మనలందరినీ కూడా ధైర్యపరుస్తారు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. హల్లెలూయా! కాబట్టి ఈ జీవితంలో నిరాశలో, నిస్పృహలో ఉన్నారా? ధైర్యాన్ని కోల్పోయారా? అయితే ఈ రోజున దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన సేవకుల ద్వారా మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. అలాగే తన యొక్క దేవదూతల ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. అలనాడు దానియేలును దేవుడు ధైర్యపరిచాడు. తన దూతను పంపించి ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో అని చెప్తున్నాడు దేవుని దూత దానియేలుతోటి. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, వారు ఒకనికొకడు సహాయం చేసుకుందురు, ధైర్యం వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. ఇది చాలా అద్భుతమైనటువంటి వచనం. యెషయా గ్రంథం 41:6 మీరు చదివినట్లయితే, వారు ఒకనినొకరు సహాయం చేసుకుందరు, ధైర్యం వహించుమని ఒకనితో ఒకరు చెప్పుకొందురు. ఎవరవారు? సహోదరులు. హల్లెలూయా! దేవుని నామ మహిమార్థంగా దేవుని స్వీకరించినటువంటి వారు, యేసు రక్తం చేత కడగబడినటువంటి వారు, రక్షణ పొందినటువంటి సహోదరులు ఒకనినొకడు ధైర్యపరచుకోవాలి. హల్లెలూయా! అప్పుడు సహవాసం బలంగా ఉంటుంది. నీ తోటి వారు నీవు ధైర్యపరిస్తే అందుకు ప్రతిఫలం ఈ భూమి మీద పరమందు నీవు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! వింటున్నారా ప్రియులరా?
రక్షణ పొందినటువంటి సహోదరులు ఏం చేయాలంటండి? బాప్తిసం పొంది యేసు రక్తం చేత కడగబడిన వారమంతా కూడా మన సహోదరులు. కాబట్టి ఏం చేయాలంటే ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి. ఈ రోజున ఏం చేస్తున్నారంటే, మేము మీ చర్చే, మీ దగ్గరికి మేము వస్తున్నాం, మేము అనంత ఒకటే కాబట్టి ఒకరికొకరు అప్పులు ఇచ్చుకుంటున్నారు. అప్పులు ఇచ్చుకుని ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు కలిసి మొత్తం దేవుని సన్నిధికి మానేస్తారు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం మానేసి డిస్కరేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఒకరికొకరు దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి రక్షణ పొందినటువంటి వారు సహోదరులు ఏం చేయాలంట? ధైర్యపరచుకోవాలి. ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి. శ్రమల్లో ధైర్యపరచుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా విడిపిస్తాడు. ఇలా ఉండాలి. కానీ నీకెంత సమస్య ఉంది, నీకే అప్పు ఉంది, నీకే బలహీనత ఉంది, నేను నీకు సాయం చేసేస్తాను. మంచిదే, సహాయం చేయండి. కానీ మళ్ళీ తిరిగి ఆశించి చేయొద్దు. మీరు ఎవరికన్నా అప్పు ఇవ్వాలన్నా, మీరు ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వండి, కానీ మళ్ళీ ఆశించి ఇవ్వద్దు. అలా ఆశించి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే సమస్య పెద్దదైపోయి మరి ఒకరికొకరు సహవాసం కోల్పోయి ఇద్దరు కలిపి దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. ఇది చాలా జరుగుతున్నటువంటిది ఎక్కడ చూసినా కూడా. కాబట్టి ప్రియులు గమనించాలి, ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి. అప్పుడు సహవాసం అనేది బలంగా ఉంటుంది. నీ తోటివారు నువ్వు ధైర్యపరిస్తే అందుకు ప్రతిఫలం ఈ భూమి మీద పరమందు నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. నీ తోటివారు నువ్వు ధైర్యపరిచినట్లయితే ఈ యొక్క భూమి మీద కానీ మరి పరలోకమందు కానీ ఖచ్చితంగా దేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నమ్ముచున్నారా? కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రపంచం అంతట్లో ప్రపంచం మొత్తం మీద మరి భయంకరమైనది ఏంటంటే భయమే. ప్రపంచం మొత్తం మీద భయంకరమైనది ఏమన్నా ఉన్నదంటే ఏంటంటే అది భయం అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భయానికి భయపడితే భయపెడతానే ఉంటుంది అంటండి. ఒక కుక్క నిన్ను తరుముతూ ఉన్నప్పుడు నువ్వు భయపడితే అది నేను పరుగులు పెట్టిస్తుంది. నువ్వు అదే కుక్కకి నువ్వు భయపడకుండా నిలబడి దాన్ని వెనక తిరిగి గట్టిగా మాట్లాడితే తోక ముడుచుకుని పరిగెట్టుకుపోతుంది. భయం కూడా అంతే, నువ్వు భయపడితే నేను భయపడుతుంది. కానీ నువ్వు ధైర్యం చేసి నిలబడితే ఆ భయమే నీకు భయపడి పారిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటిది ఏంటంటే భయమే. భయానికి భయపడితే భయపెడుతుంది, పారిపోతే తరుముతుంది, ఎదుర్కొంటే అదిరిపోతుంది అంటున్నా. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ధైర్యపరిచేటువంటి వారు ముగ్గురు మనకు కనిపిస్తున్నారు. దైవ సేవకులు ధైర్యపరుస్తారు, దేవదూతలు ధైర్యపరుస్తారు, సహోదరులు ధైర్యపరుస్తారు. మరి యేసయ్య కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో శ్రమ సంభవించదో ధైర్యం తెచ్చుకో అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు భయపడి పారిపోతున్నారా? నిలబడి దేవుని కొరకు జీవిస్తున్నారా? ఆలోచన చేసుకుందాం. దేవుని కొరకు ఉండేటువంటి వారి జీవితాలు అద్భుతాలు చూడగలుగుతారు. భయపడేటువంటి వారు భయము సైతానికి అడిగి ద్వారం తెరుస్తుంది అంటండి. భయపడేటి వల్ల ఉరి వచ్చుతుందంట. గమనించాలి ప్రియులారా, భయపడేటి వల్ల ఉరి వస్తుంది. ధైర్యమే సాహసం అని చెప్పి లోకం నమ్ముతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా ఉండమని చెప్పి దేవుడు కూడా సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యం ద్వారా ప్రతి వారికి ధైర్యాన్ని ఇచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.